భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం మెయిన్ రోడ్లోని శ్రీరామ లాడ్జ్ లో కొంతమంది వ్యక్తులు కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారం చేరింది. పై అధికారుల ఆదేశం భద్రాచలం ఎస్సీ వి సతీష్ సిబ్బంది జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి లాడ్జిపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మల్లికార్జున, కె శ్రీనివాస్, శిఖరేశ్వర, కె మల్లికార్జున అనే నలుగురు వ్యక్తులు అక్కడే కల్తీ నెయ్యి తయారు చేస్తూ పోలీసులకు పట్టుకున్నారు. తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలు, ముడి సరుకు, ప్యాకేజింగ్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే తయారు చేసి డబ్బాలో ప్యాక్ చేసిన సుమారు 65 కిలోల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ నెయ్యి మార్కెట్ విలువ సుమారు 52,000 రూపాయలు ఉండనున్నట్లు తెలిపారు. ఈ ఇంగ్రీడియంట్స్ వాడి